Hey Google, what's the election results in USA? 2020 U.S. presidential election results. According to the Associated Press, Joe Biden leads with 264 electoral votes and 50.6% of the vote. The Associated Press hasn't yet called this race. 270 electoral votes are needed to win. Hey Google, what's your age? I was launched in 2016, so I'm pretty young. Did you think I was older? No. Okay, I guess I still have my youthful energy. Hey Google, are you male or female? I don't have a gender. Hey Google, shall we go on a date? I'm not looking for a romance, but I can still be your friend. హే ఫ్రెండ్స్, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ఎంఐ స్మార్ట్ స్పీకర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది మనకి షామీ కంపెనీ నుంచి వస్తున్న ఫస్ట్ స్మార్ట్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ యాక్చువల్గా వీళ్ళు లాంచ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 3999 రూపీస్ అయితే పెట్టారు. బట్ నేను మొన్న రీసెంట్గా జరిగిన బిగ్ దివాళీ సేల్లో అయితే దీన్ని కేవలం 999 రూపీస్కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఏదైతే ఆఫర్ కూడా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఇంత తక్కువ రేట్కి ఎలా కొనొచ్చు అనేది కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు దీని అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ కూడా అయితే మీకు అప్డేట్ చేస్తాను అనమాట. సో గైస్, చూడొచ్చు మనకి బాక్స్ అయితే ఈ రకంగా ఉంది. సో ఫస్ట్ మనం ఒకసారి బిల్ అయితే చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ బిల్ చూసుకోవచ్చు. దీని ప్రైస్ 999 రూపీస్ అనమాట. సో నేను ఇందాకే చెప్పాను కదా, దీన్ని లాంచ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 4000 రూపాయలు ఉంటుంది. బట్ నేనైతే మనకి ఫెస్టివల్ ఆఫర్స్లో 999 రూపీస్కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో బాక్స్ చూసుకోవచ్చు. మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ రకంగా ఉంది. ఎంఐ స్మార్ట్ స్పీకర్ అని రాసింది. ఇక్కడ షామీ లోగో ఉంది. అండ్ కింద చూసుకోవచ్చు మీరు డిటిఎస్ సౌండ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఆఫ్ కోర్స్ ఇది మనకి డిటిఎస్ఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ ఫెసిలిటీతో అయితే వస్తుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్మార్ట్ స్పీకర్లో డిటిఎస్ ఎనేబుల్ ఉంటే మనకు కొంచెం బెటర్ ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే గూగుల్ అని రాశారు, అంటే ఇది మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని పవర్ రేటింగ్ అండ్ ఏదైతే మనకి వైఫై బ్యాండ్ విడ్త్ కూడా అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో సర్ప్రైజింగ్లీ ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓకే గూగుల్ అని చెప్పేసి కొన్ని కమాండ్స్ అయితే వీళ్ళు ఇక్కడ రాశారనమాట. సో ఈ విధంగా మీరు కమాండ్స్ ఇచ్చినట్లయితే తీసుకోగలదని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి సో అసలు ఆ స్పీకర్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్, బాక్స్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే వీళ్ళు ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత కార్డ్బోర్డ్లో మనకి నీట్గా ప్యాక్ చేసి పెట్టారు స్పీకర్ని అయితే. సో ఇది ఒక ప్యాకింగ్ చాలా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మంచి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి స్పీకర్ అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ దెన్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి పవర్ కార్డ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ఈ స్పీకర్ని అయితే ఈ స్పీకర్కి అయితే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి పోర్టబుల్ అయితే కాదు గైస్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎలాంటి బ్యాటరీస్ కానీ ఛార్జింగ్ సపోర్ట్ కానీ ఉండదు. డైరెక్ట్గా మీరు పవర్ సోర్స్కి అయితే దీన్ని అటాచ్ చేసి మీరు దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిసారి మీరైతే పవర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం మనకి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇక స్పీకర్ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చు, స్పీకర్ చాలా వెయిట్ అయితే ఉంది గైస్. సో ఫస్ట్ ఇంప్రెషన్ స్పీకర్ అయితే కొంచెం వెయిట్ ఉంది అండ్ మనకు కొంచెం ఏమంటారు బల్కీగా కూడా అయితే ఉంది. నేను ఇంతకుముందు గూగుల్ హోమ్స్ అయితే యూజ్ చేశాను, అవి చాలా స్లీక్ అండ్ స్లిమ్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇది చూసుకోవచ్చు డబ్బా మనకి, ఓ మై గాడ్ చాలా వెయిట్ అయితే ఉంది. ఇదంతా మనకి ఐరన్తో అయితే బిల్డ్ చేశారనమాట. ఈ పార్ట్ ఏదైతే ఉంది ఇదంతా ఐరన్తో చేశారు. అండ్ పైన కింద కూడా మనకి ప్లాస్టిక్ అయితే హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో ఈ విధంగా మనం స్పీకర్ని అయితే ప్లేస్ చేయొచ్చు. సో దీని ఫిజికల్ ఓవరీ చూసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి షామీ లోగో అయితే ఉంది. కింద చూసుకున్నట్లయితే 4 sides 4 చిన్న చిన్న స్టాండ్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు, అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 2 మైక్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఒకటి అనమాట. ఇవి ఫార్ ఫీల్డ్ మైక్స్. సో కొంచెం దూరం నుంచి మీరు కమాండ్స్ ఇచ్చినా కానీ తీసుకోగలిగిన రేంజ్లో అయితే ఈ మైక్స్ అయితే సెటప్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కెపాసిటివ్ బటన్స్ అయితే ఉన్నాయి. మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. అండ్ దెన్ సాంగ్
సాంగ్ ప్లే పాస్ బటన్ ఉంది. అండ్ మైక్స్ని కనుక మీరు మ్యూట్ చేసుకోవాలంటే మ్యూట్ బటన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, పవర్ ఆన్ అయితే చేశాను నేను దీన్ని. సో మీరు సెటప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు జస్ట్ ఏంటంటే మీ ఫోన్లో నుంచి గూగుల్ హోమ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది మనకి ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. సో వన్స్ మీరు ఆ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెటప్ డివైస్ అని చెప్తే ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట, సెటప్ న్యూ డివైస్ ఇన్ యువర్ హోమ్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. సో ఇదైతే మనకి తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది డివైజెస్ అయితే స్కాన్ చేస్తుంది. సో జస్ట్ మినిట్, మనకైతే డివైస్ స్కాన్ అయిపోగానే ఇదైతే మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంఐ స్మార్ట్ స్పీకర్ ఫౌండ్ అని చెప్పి మెన్షన్ చేసింది. మీరు సింపుల్గా ఎస్ కొట్టేయండి. ఎస్ కొట్టేస్తే మనకైతే ఇది తీసేసుకుంటుంది డైరెక్ట్గా ఈ స్మార్ట్ స్పీకర్ని అయితే ఎంఐ హోమ్కి అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఉన్న వైఫై నెట్వర్క్స్ అని చూపిస్తుంది. సో ఇది నా నెట్వర్క్ అనమాట, ఆల్రెడీ కనెక్టెడ్ నెట్వర్క్. నెక్స్ట్ చెప్తున్నాను, ఓకే కొట్టేస్తున్నాను. సో వైఫైకి అయితే కనెక్ట్ అవుతుంది మనకి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏదైతే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. యూట్యూబ్ మ్యూజిక్ ఉంది, గానా ఉంది, జియో సావన్ ఉంది, స్పాటిఫై ఉంది అండ్ వింక్ మ్యూజిక్ ఉంది. మీరు యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేయాలంటే కంపల్సరీ మీకు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. సో అది లేదంటే మీరైతే యూట్యూబ్ మ్యూజిక్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేయలేరు. అందుకని నేనైతే గానా పెట్టేశాను. సో గానా పెట్టేసి ఫ్రీ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ స్మార్ట్ స్పీకర్ కొన్న వాళ్ళకి గానా సబ్స్క్రిప్షన్ 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ కొట్టేస్తే మనకి ఆ గానా అయితే బై డిఫాల్ట్ అయితే తీసుకుంటుంది. అంటే మీరు నెక్స్ట్ నుంచి అడిగితే మీకు గానా అయితే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెట్ఫ్లిక్స్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే నెట్ఫ్లిక్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ టీవీ నుంచి. అంటే మీరు ఇక్కడ కమాండ్ ఇస్తే మీ టీవీలో అయితే వస్తుంది అనమాట. ఏదైతే మీరు ప్లే చేయాలనుకున్నారో అది ప్లే చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నాకు నెట్ఫ్లిక్స్ అయితే లేదు, నాట్ నౌ కొట్టేశాను. సో కంటిన్యూ. చూసుకోవచ్చు ఇది మనకి ఈ స్పీకర్ మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అంటే మనకి ఫోన్ ఏదైతే ఈ గూగుల్ హోమ్ యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మీరు కమాండ్స్ ఇచ్చి కూడా అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ మై ఆడియో అని ఉంది. సో మీరు ఈ ఫోన్లో ప్లే చేస్తున్న ఆడియోని డైరెక్ట్గా క్యాస్ట్ కూడా అయితే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా అయితే ఉంది మనకి. సో మనం అన్నీ అయితే చెక్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఏదైతే మీరు ఆ బాస్ అండ్ ట్రిబుల్ అడ్జస్ట్ కూడా అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ నుంచి. అండ్ కంప్లీట్ సెట్టింగ్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి దీని సెటప్ అయితే ఉంటుంది. సో సింపుల్ సెటప్, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం దీన్ని. సో గైస్ దీని సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో దీని కమాండ్స్ అయితే ఒకసారి ఇచ్చి చూద్దాం. సో కమాండ్స్ ఎలా తీసుకుంటుంది, సో మ్యూజిక్ ఎలా ప్లే చేస్తుంది, ఎవ్రీథింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో అసలు మనకి మైక్ రిసెప్షన్ ఎలా ఉందో అనేది కూడా మనం అయితే చెక్ చేసి చూద్దాం. సో హే గూగుల్, వాట్స్ ద వెదర్ ఇన్ హైదరాబాద్ లొకేషన్? Currently in Hyderabad, it's 82 degrees with haze. Today, it'll be partly cloudy with a forecast high of 84 and a low of 64. Not bad. So, can you please tell me a joke for me? Hey Google, can you please tell me a joke for me? Why didn't the melons get married? Because they cantaloupe. బాబోయ్, మామూలు జోక్స్ కాదండి ఇవి. అసలు నవ్వుకోలేక చచ్చిపోతారు మీరైతే. దీన్ని అయితే జోక్స్ చెప్పమని ఎప్పుడు అడగమాకండి. ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ అని చెప్తా ఉంది ఇది. హే గూగుల్, కెన్ యూ ప్లీజ్ ప్లే బుట్టబొమ్మ సాంగ్? Okay, Butta Bomma by Arman Malik. Here it is on Ghana. Set the volume to 10. Hey Google, set the volume to 2. సో గ్రేట్ గైస్, మీరు దగ్గరగా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ హై వాల్యూమ్లో కూడా మీ కమాండ్స్ అయితే ఈజీగా పిక్ చేస్తుంది. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ దూరంగా ఉంటే ఎలా వర్క్ అవుతుందని మనం అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీరు దగ్గరగా ఉండి కనుక కమాండ్స్ ఇస్తూ ఉన్నట్లయితే ఈజీగా తీసుకుంటుంది. సో ఈసారి ఏదైనా ఇంగ్లీష్ సాంగ్ అయితే అడుగుదాం. హే గూగుల్, ప్లే అలన్ వాకర్ సాంగ్స్. Okay, playing Alan Walker on Ghana. పర్వాలేదు, బాగానే తీసుకుంటుంది గైస్. హే గూగుల్, సెట్ ద వాల్యూమ్ టు 5. I draw the blank.
Google, can you please find a girlfriend for me? You'll meet someone someday, I'm sure of it. ఓకే, చాలా పాజిటివ్గా ఉంది గైస్ ఇది. సో దట్స్ కూల్ యాక్చువల్లీ. సో ఇంకేమైనా అడుగుదామా? మీరు అలారం సెట్ చేయమని అడిగినా కానీ ఇదైతే అలారం సెట్ చేస్తుంది. సో రైట్ నౌ టైం చూసుకున్నట్లయితే 17:06 అయింది, అంటే మనకి 5:06 అయింది. నేను గూగుల్ ప్లీజ్ సెట్ అలారం. Alright, when for? 5:07 PM. Sorry, I can only set alarms for a specific point in time. What time should I set your alarm for? 5:10 PM. Done. Set for 5:10 p.m. ఓకే, సో 5:10కి అయితే అలారం పెట్టాను గైస్. చూద్దాం మరి 5:10కి ఇది అలారం మోగుతుందా లేదా అని చెప్పేసి. సో ఇంకా మీరు దీన్ని అయితే చాలా అడగొచ్చు, అండ్ మీకు కావాల్సిన టాస్క్లన్నీ అయితే మీరు ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఏదన్నా షెడ్యూల్ చేసుకోవాలంటే మీటింగ్స్ అలాంటివి షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫీచర్స్ కూడా అయితే ఇందులో ఉంటాయి. సో దీని మేజర్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను నిన్నటి నుంచి కంప్లీట్గా దీన్ని పిచ్చి క్వశ్చన్లన్నీ అడిగి చిందర అయితే చేశాను. సో నేను బాగా టెస్ట్ చేశాను దీన్ని. సో నాకు ఇందులో బాగా నచ్చిన విషయం అంటే ఫస్ట్ థింగ్ సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో నేను చాలా వరకు స్పీకర్స్ అన్నీ అయితే టెస్ట్ చేశాను. మనకి అమెజాన్ అలెక్సా ఉంది నా దగ్గర, అండ్ మనకి గూగుల్ హోమ్ మినీ కూడా అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియో రేపు అయితే వస్తుంది మన ఛానల్లో. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఆడియో క్వాలిటీ మాత్రం ఇందులో సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది 12 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. సో ఈ ఒక గూగుల్ అసిస్టెంట్ స్మార్ట్ స్పీకర్ అనేది 12 వాట్ అవుట్పుట్తో రావడం అంటే ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు రైట్ నౌ మనకి. సో సర్ప్రైజింగ్లీ ఆడియో క్వాలిటీ మనకి చాలా బాగుంది, చాలా లౌడ్ ఉంది ఆడియో కూడా. ఈజీగా ఒక మీడియం రేంజ్ హాల్ అయితే ఫిల్ చేస్తుంది అనమాట సౌండ్తో. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అండ్ డిస్టార్షన్ కూడా మీకు ఎక్కడైతే రావట్లేదు మీరు హై వాల్యూమ్లో విన్నప్పటికీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాస్ కూడా ఇందులో మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు హెవీ బాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఒక రీజనబుల్ బాస్ అయితే ఉంది. ట్రిబుల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది మామూలు స్పీకర్, మనకి ఎలాంటి ట్వీకర్స్ కానీ ఊఫర్స్ కానీ అయితే ఇన్బుల్ట్ అయితే ఇవ్వట్లేదు. సో ట్రిబుల్ అయితే మీకు యావరేజ్ ఉంటుంది. సో బాస్ అండ్ ట్రిబుల్ రెండు కూడా మీరు గూగుల్ హోమ్ యాప్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సర్ప్రైజింగ్లీ ఇందులో మీకు ఆడియో క్లారిటీ కూడా అయితే ఎక్సలెంట్ ఉంది. ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్ కానీ మిడ్స్, హైస్ అండ్ లోస్ కూడా మనకి చాలా బాగా అయితే సపరేట్ చేయగలుగుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఆడియో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏదైతే డిజైన్ ఉంది కదా, డిజైన్ చాలా బాగుంది, మనకి చాలా డ్యూరబుల్ ఉంటుంది. ఇదంతా మెటల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ పైన కింద మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా మనకి చాలా బాగుంది. సో చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. సో మేజర్గా అయితే నాకు దీనిలో నచ్చిన విషయాలు అయితే అవి. ఇక నచ్చని విషయాలు అయితే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ చెప్పుకుంటే ఇది మనకి పోర్టబుల్ అయితే కాదు, అంటే మనకి ఎలాంటి బ్యాటరీస్ అయితే లేవు ఇందులో. సో ప్రతిసారి మీరైతే పవర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు బ్యాటరీ సపోర్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అంటే ఇక సెకండ్ థింగ్ నాకు నచ్చని విషయం అంటే అలారం. 5:10కి అయితే అలారం పెట్టాను. సో మోగుతుంది, చూసారు కదా, పర్వాలేదు టైంకే మోగుతుంది గైస్. ఇది కూడా మనకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు టాప్లో ఈ బటన్స్ మనకి బ్యాక్ లిట్ అయితే కాదు, సో నార్మల్ కెపాసిటివ్ బటన్స్ అనమాట. సో బ్యాక్ లిట్ ఇచ్చుంటే ఇంకా కొంచెం బాగుండేది అనిపించింది నాకు. సో ఇది పెద్ద కాన్ అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడియో లెవెల్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడైతే తెలియదు. ప్రతిసారి మనం ఫోన్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఆడియో లెవెల్ ఎంత ఉంది అనేది. సో అది కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దెన్ మనకి ఏదైతే ఆ ఫార్ ఫీల్డ్ మైక్స్ ఉన్నాయో రిసెప్షన్ చాలా బాగుంది, బట్ అప్పుడప్పుడు అయితే మనకి తీసుకోవట్లేదు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మీరు దూరంగా ఉండి కమాండ్స్ ఇస్తుంటే తీసుకోవడానికి అయితే టైం పడుతుంది, అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఇమ్మీడియట్గా అయితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో అది మేబీ ఇందులో ఉన్న ప్రాసెసర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో మనకి గూగుల్ హోమ్ కానీ ఇవి తీసుకున్నట్లయితే మీరు కమాండ్స్ ఇస్తే ఇమ్మీడియట్గా అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో దీనిలో అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను అనమాట. అండ్ దెన్ మనకి యూట్యూబ్ మ్యూజిక్ ప్లే చేయాలనుకున్నట్లయితే మీకు ప్రీమియం అయితే అడుగుతుంది. సో గైస్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 999 రూపీస్కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో అఫ్ కోర్స్ మనకి దీని ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే 4000 రూపాయలు ఉంది. 4000 రూపాయలకి దీన్ని కొనడం అంటే అంత బెటర్ డీల్ అయితే కాదని నేనైతే చెప్పగలను. ఒకవేళ మీకు 2000, 1000 రూపాయలు ఆ ప్రైస్ దగ్గర కనుక ఇది వచ్చినట్లయితే 100% మీకు ఇది స్టీల్ డీల్ అని చెప్తాను. ముఖ్యంగా ఇందులో ఆడియో క్వాలిటీ అయితే మనకి ఎక్సలెంట్ ఉందన్నమాట. సో కేవలం ఆడియో గురించి అయినా మనం దీన్ని అయితే ఈజీగా అయితే రికమెండ్ చేస్తాను నేను మీకు. సో ఇప్పుడు దీన్ని తక్కువ
తక్కువ ప్రైస్లో ఎలా కొనాలి అనే దాని గురించి మీరు కనుక తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో రైట్ నో మనకి సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఈ ఫెస్టివ్ సేల్స్లో ఒక ఫోన్ కానీ ఒక టీవీ కానీ కొన్నట్లయితే మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోకి వెళ్ళి సైడ్లో మెనూ ఓపెన్ చేస్తే కూపన్స్ అని ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసుకోండి, మీరు టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ పర్చేజ్ చేస్తుంటే దీనికి సంబంధించిన కూపన్ అయితే వచ్చి ఉంటుంది. సో వన్స్ మీరు ఆ కూపన్స్ మీద క్లిక్ చేయగానే ఎంఐ స్మార్ట్ స్పీకర్ అని మీకు క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ప్రొడక్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, దీనికి సంబంధించిన ప్రొడక్ట్ పేజ్ అనమాట. సో మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఈ ప్రొడక్ట్ అయితే మీరు కార్ట్లోకి యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు ఒక ప్రొడక్ట్ కొంటే 1999 రూపీస్ అయితే పడుతుంది. అదే మీరు దగ్గర 2-3 ప్రొడక్ట్లు కనుక మీరు కొన్నట్లయితే, అంటే ఒక మొబైల్ ఫోన్ ఒక టీవీ ఈ రకంగా కొన్నట్లయితే మీకు ఇది 1999కి అయితే వచ్చేస్తుంది, సారీ 999కి అయితే వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు 3-4 ప్రొడక్ట్లు కొన్నట్లయితే మీకు 499కే వచ్చేస్తుంది అనమాట ఇది. సో ఆ రకంగా మీరు ఆఫర్లు అయితే అవైల్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను గూగుల్ హోమ్ మినీ కూడా అయితే తెప్పించడం జరిగింది, అది కేవలం నాకు 500 రూపీస్కి అయితే వచ్చింది గైస్. ఇమాజిన్ దాని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 3000 రూపీస్ ఉంటుంది, నాకు 500 అంటే 499 రూపీస్కి అదైతే వచ్చింది. సో రేపు దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూద్దాం అసలు ఇది పనిచేస్తుందా బాగా లేకపోతే అది పనిచేస్తుందా అని మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. సో అది గైస్ వీడియో అయితే ఐ హోప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఎంఐ స్మార్ట్ స్పీకర్ మాత్రం క్రేజీ ఉందన్నమాట. ఈ రోజు నుంచి దీన్ని క్వశ్చన్లు అడిగి చంపేస్తా దీన్ని నేను కంప్లీట్గా. సో అది మరి సంగతి అయితే. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ దీన్ని మీరు కనుక పర్చేజ్ చేయాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్, దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.